ప్రైజ్ ది లార్డ్. సరే, కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనం చదువుదామా? కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వాక్యం. 50 మన అందరికి బాగా సుపరిచయమైన మాట. 50వ కీర్తన 15వ వాక్యం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమ పరచెదవు. ఆపద వచ్చినప్పుడు నీవు నన్ను గురించి ప్రార్థన చేయి, మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచాలి. హల్లెలూయా. ఎవరిని విడిపిస్తారు చెప్పాలి. నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు. ఎవరిని విడిపిస్తారు? దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎవరిని మహిమపరచాలి? మనం ఆయన్ని మహిమపరచాలి. పక్కన వాళ్ళకి ఈ మాట చెప్పండి. ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు, మీరు ఆయన మహిమపరచాలి. ఆయన మనల్ని విడిపిస్తాడు, మనం ఆయన మహిమపరచాలి. ఏదో ఒకసారి చప్పట్లు కొడుతూ బిగ్గరగా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మహిమపరచండి. మహిమ 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 దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నేను నిన్ను విడిపిస్తాను. ఈ ప్రశస్త వేళ, ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు ఏ ఇక్కట్లో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో, ఏ భయాల్లో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, వాటన్నిటి నుండి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు. కొన్నిటి నుండి కొన్నిటి నుండి తప్పిస్తానా, కొన్నిట్లో నువ్వు పడాల్సిందే. కొన్ని నేను సహాయం చేయగలుగుతాను, కొన్ని నీవే ఎట్లట్లా మేనేజ్ చేసుకోవాల్సింది. కొంత నేను ఇస్తాను, ఇంకొంత నీవేమైనా చూసుకోవాలి అని అనడండి. అన్నిటి నుండి మనల్ని విమోచించే దేవుడు, అన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించబోతున్నాడు. విడిపించడం ఆయన పని, మహిమపరచడం మన పని. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. దేవుడు మన దగ్గర నుండి ఏమి ఎదురు చూస్తారంటే మనం ఆయన మహిమపరచాలి. మన జీవితం ద్వారా ఆయనకి మహిమ కలగాలి. మన బ్రతుకు మూలముగానైనను, మన మరణం మూలముగానైనను ఆయన నామమే మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, హేరోదు అనే ఒక వ్యక్తి ఓ రోజు ఆయన రాజవస్త్రాన్ని ధరించుకొని సింహాసనం మీద ఆసనుడై ఉండి ఆయన మాట్లాడినప్పుడు ఆ బోధన విన్న వాళ్ళందరూ కూడా ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అన్నారు. ఎందుకంటే ఆయన కూర్చున్న ఆ సింహాసనాన్ని బట్టి, ఆయన కూర్చున్న ఆ న్యాయపీఠాన్ని బట్టి, ఆయన ధరించిన రాజవస్త్రాన్ని బట్టి ఆ ప్రజలతో మాట్లాడాలని కోరుకున్న దేవుడు రాజు నోట తన మాటలు దేవుడు ఉంచితే హేరోదు మాట్లాడుతుంది ఇది దేవుని స్వరమే కానీ. చదవండి మా మాట త్వరగా. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే దూత మొత్తాడు గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. భయంకరమైన చావు. జనాలు కేకలు వేస్తారండి. ఏమని కేకలు? ఇది మానవ స్వరం కాదు, ఇది దైవ స్వరం, ఇది దేవుని స్వరం. దేవుని స్వరం అని కేకలు వేశారు. ప్రజలు కేకలు వేస్తారు. ప్రజలు కేకలు వేసినప్పుడు మనం ఎవరిని మహిమపరచాలంటే దేవుని మహిమపరచాలి. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమై ఉన్నానో అది నీ కృప ద్వారానే. దేవా నిజమే, ప్రజలే ఒప్పుకుంటున్నారు ఇది దైవ స్వరం. మీరే మాట్లాడారు, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడని దేవుని మహిమపరచవలసిన హేరోదు దేవుని మహిమపరచనందున వాక్యం సరే దేవుని దూత అతన్ని మొత్తినప్పుడు అతడు మరణించాడు. ఆ మరణం కూడా భయానకమైన మరణం. ఆ మరణం కూడా చాలా క్రూరమైన దారుణమైన మరణాన్ని పొందాడు. ఈరోజు సంఘాలలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, మరణం చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? జీవపు సువాసన పరిమళించవలసిన ఇంట్లో, జీవపు వార్త ఉండవలసిన ఇంట్లో, జీవపు సువాసన ఉండవలసిన ఇంట్లో ఈరోజు మరణపు వాసన, మరణపు అనుభవాలు. కారణం ఏంటంటే నీవు దేవుని మహిమ పరచనందున ఈ పరిస్థితి. వ్యక్తిగతంగా మనుషులు చావకపోవచ్చు, కానీ
కుటుంబాలు మరణపు అనుభవాలు, మరణపు ఇంట్లో ఉన్న వాతావరణాలు ఈరోజు కుటుంబాలు మనం చూస్తున్నాం, సంఘాలు చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేవుని మనుషులు తమను తాము మహిమపరచుకోవడం, కేకలు వేస్తున్నారు. ఇది దైవస్వం. జనాలు ఏంటో కేకలు వేస్తారండి, సరే వాళ్ళకి తెలుసో తెలియక కేకలు వేశారు. కానీ ఒక నడిపించేవాడు కావచ్చు, ప్రియులరా, మన ద్వారా దైవ కార్యాలు జరుగుతున్నప్పుడు మన దేవునే మహింపరచాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 ఫాస్ట్గా చదవాలమ్మా. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుడు యేసయ్య దేవుడని ఎంతమందికి తెలుసు? చెప్పండి, మీలో ఎంతమంది యేసయ్యని దేవుడని ఒప్పుకుంటున్నారు? యేసయ్య దేవుడని ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. ఆయన దేవుడని ఎరిగియు వాళ్ళు ఆయన మహిమపరచలేదంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కానీ తమ వాదములందు వ్యర్థులైపోయారు. అవివేక హృదయము అంధకారం అయిపోయింది, చెప్పుకొనుచు బుద్ధిహీనులుగా మారిపోయారు. దేవుడని తెలిసి కూడా ఆయన్ని మహిమపరచలేదు, ఆయన్ని ఆరాధించలేదు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఆయన మహిమపరచినటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మహిమపరచనందున జరిగింది ఏంటంటే వాళ్ళ అవివేక హృదయం అంధకారం అయిపోయింది. వాళ్ళ వాద వివాదాలు వాళ్ళు వ్యర్థులుగా మారిపోయినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. కనుక మనం దేవుని మహిమపరచాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. మనం దేవుని మహిమపరచాలి. నేను దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచకుండా ఒక అపవిత్రాత్మ ఒక తల్లిని పట్టి పీడిస్తుంటే 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేని పరిస్థితిలో దేవుని ఏమాత్రం ఆమె మహిమపరచలేదు. నడుము పూర్తిగా వంగిపోయింది. ఆకాశం తట్టు కన్నులెత్తి ఆయన స్తుతించలేదు, ఆరాధించలేదు. బలహీనపరచు ఆత్మ, బలహీనపరచు దయ్యం. ఒక దయ్యం మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఏమనంటే నీవింతే, నీ బతికింతే, నీవేం చేయలేవు, నువ్వు ఇలా బ్రతకలిసిందే, అప్పుల్లో బ్రతకలిసిందే, నీవు అప్పులు కట్టలేక ఇట్లా పోవాల్సిందే, నీ పిల్లలు అప్పులు ఇంతే, నీవు వెలుగులోనికి రాలేవు, నిన్నెవ్వరూ పట్టించుకోరు, నీవు పాడలేవు, నీవు నిలబడలేవు, నీవు సంపాదించలేవు. లేదండి నీవు సంపాదించలేవు బ్రదర్, ఎందుకు ఊరికే ఓవర్ యాక్షన్ కాకపోతే నువ్వు సంపాదించలేవు అంటారు. నీవు దద్దమ్మవి, నీవు పిచ్చోడివి, నీకు తెలివితాడు, నీవు కష్టం పక్క కూర్చో అంటుంటారు కొంతమంది. ఇది బలహీనపరచు ఆత్మ. ఈ బలహీనపరచు ఆత్మ ఒక వ్యక్తిని వేధిస్తున్నప్పుడు అతడు ఎప్పటికీ దేవుని మహింపరచలేడు, తను కించపరుచుకుంటాడు, పబ్లిక్లోకి రాలేడు, నలుగురు మధ్యలో మెదలలేడు, ఎవరు ముందు నిలబడి మాట్లాడలేడు, తను తాను బలహీనపరుచుకుంటుంటాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని బలహీనపరుస్తూ ఉంటాడు. బలహీనపరచు ఆత్మ. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల రోజు సమాజ మందిరానికి వచ్చి ఆ నడు వంగిపోయిన స్త్రీని చూసి కనికరపడి తన చేతులు ఆమె మీద ఉంచి, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని చెప్పారు. ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరిచింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నేను నమ్ముతున్న నీ ఆరాధనలో దేవుడు తన చేతులు నీ వైపు చాపబోతూ ఉన్నాడు. నిన్ను ప్రభు ముట్టుకోబోతున్నాడు. నీ బలహీనత నుండి దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. నిన్ను ప్రభు బలపరచబోతున్నాడు. నిన్ను బలహీనపరిచే దురాత్మ శక్తి నుండి నీకు విడుదల కలగబోతుంది. నువ్వు చక్కగా ప్రభు కొరకు నిలబడబోతున్నావు. దేవుని మహిమపరచబోతున్నావు. ఆ తర్వాత నీవంటావు, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. చెప్పండి కూడా మొదలు గట్టిగా నీవు చేయగలవా? నీ వల్ల అవుతుందంటే ఎస్, నా వల్ల అవుతుంది. నీ చేతనవన అంటే ఎస్ అవుతుంది, నా వల్ల అవుతుంది. ఈ సముద్రాన్ని పాయలు చేయడం నీ చేతన అవుతుందంటే ఎస్, నా వల్ల అవుతుంది. ఎరికో ప్రాకారాలు కూల్చడం నీ వల్ల అవుతుంది, ఎస్, నా వల్ల అవుతుంది. ఈ సమస్యను దాటడం నీ చేతన అవుతుంది, ఎస్, నా వల్ల అవుతుంది. ఎలా అంటే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఆయన నన్ను బలపరుస్తాడు, నేను సమస్తాన్ని చేయగలను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పటి వరకు అసాధ్యము, చదువు అసాధ్యం, ఉద్యోగం అసాధ్యం, వ్యాపారం అసాధ్యం, సమాజంలో గౌరవం బ్రతకడం అసాధ్యం, నేను సేవ చేయడం అసాధ్యం, సువార్త ప్రకటించడం అసాధ్యం అని అనుకుంటున్నావేమో.
నీ ద్వారా అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యము చేయబోతున్నాడు. నిన్ను 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 నిలబెట్టి దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచబోతున్నాడు. సమస్తమును దేవుడు సాధ్యపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశించబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నేను విశ్వసిస్తున్నాను, ఇది మొదలుకొని నా దేవుడు. ఈరోజు తేదీ ఎంత? 31వ తారీఖు. రేపు ఎంత? 1వ తారీఖు. ఏంటండి? రేపటి రోజు నుండి కాదండి, ఈ రోజు నుండి మీ ద్వారా దేవునికి మహిమ కలగబోతుంది. దేవునికి మహిమ కలగబోతుంది. దేవుడు మిమ్మల్ని చక్కగా నిలబెట్టబోతున్నాడు, చక్కగా నిలబెట్టబోతున్నాడు. ఇక ఎవ్వరు నిన్ను బలహీనపరచలేరు. ఇక ఎవ్వరు నిన్ను బలహీనపరచలేరు. లోకంలో ఏ శక్తి నిన్ను బలహీనపరచవు. ఏ శక్తి నిన్ను బలహీనపరచడానికి వీలు లేదు. నా దేవుడు నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా. మంచిది. మనం దేవుని మహిమపరచాలి. దేవుని ఎలా మహిమపరచాలి? ఊరికి మనం మహిమ 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 అని అంటే సరిపోతుందా? మహిమ 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 అంటుంటే సరిపోతుందా? ఎలా దేవుని మహిమపరచాలి? యేసు ప్రభు చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, నా తండ్రి మహిమపరచబడతాడు. రెండోదిగా మీరు నాకు శిష్యులుగా మారుతారు. ఎప్పుడంటే మీరు బహుగా ఫలించాలి. ఆమెను చెప్పండి గట్టిగా. కొంచెం కాదు, బహుగా ఫలించాలి. మనం ఎలా ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు? ఓ 30%, ఒక 30 అంతలు, 60 అంతలు. కొంతమందిలో 30 అంతలు గాను 60 అంతలు గాను అంటుంటారు. సరే, కొందరు 30 అంతలేమో, కొందరు 60 అంతలేమో. నేను 100 అంతలుగా ప్రభు కోసం ఫలించబోతున్నాను. 100%, 100 అంతలుగా 100 అంతలుగా 100 అంతలుగా 100 అంతలుగా. చప్పట్లు కొడుతూ విశ్వసించండి. చప్పట్లు కొడుతూ 100 అంతలుగా 100 అంతలుగా బహుగా 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 ఫలించబోతున్నారు. ఫలభరితమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని కొరకు మీరు ఫలించబోతున్నారు. మీరు ఎప్పుడైతే బహుగా ఫలిస్తారో అప్పుడే నా తండ్రి నామం మహిమపరచబడుతుంది. అప్పుడు మీరు నా శిష్యులుగా మారుతారు. హల్లెలూయా. ఎవరు ఆయన శిష్యులు? 2 తలంపుల మధ్యలో ఉంటూ, ఇటు చర్చి మానక, సినిమాల మానక, ఇటు ప్రార్థన మానక, బూతులు మానక, 2 పడవల మీద ప్రయాణం చేసేవాళ్ళు కదా ఆయన శిష్యులు. చర్చి మానరు, లోకాన్ని మానరు, భక్తి మానరు, యుక్తిగా ఉండడం మానరు, తప్పుడు మార్గాలు విడిచిపెట్టరు, దైవ మార్గాలు విడిచిపెట్టరు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటాను పాస్టర్ గారండి. ఆదివారం భక్తుడులాగా ఉంటాను, ఇక మిగతా 6 రోజులు నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాననే వాళ్ళు కాదు. మనం ఆయన శిష్యులుగా మారాలి అంటే దానికి ధనం ఉండాలనో, లేకపోతే బలం ఉండాలనో, జ్ఞానం ఉండాలనో కాదండి, బహుగా ఫలించేవారుగా మారాలి. హల్లెలూయా. దానివల్ల దేవుని నామం మహింపరచబడుతుంది. ఎవరు ఫలిస్తారు? బహుగా ఫలించాలంటే మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన సంగతిలో చూడండి 2 విషయాలు చెప్తాను. ఒకటి, త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు. ఎక్కడున్న అంజూరపు చెట్టు అండి? త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు. రెండవదిగా ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకటి త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు, ఇంకొకటి ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు. మనం ఎప్పుడు ఫలిస్తాం తెలుసండి? త్రోవ పక్కన ఉన్న చెట్టులాగా మనం ఉండకూడదు. మనం ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టులాగా ఉండాలి. ఆమె చెప్పండి అది గట్టిగా. త్రోవ పక్కన ఉండే అంజూరపు చెట్టు యొక్క అనుభవాలు ఏంటంటే, అది త్రోవ పక్కన ఉంటుంది, ఆకులతో ఏంటంటే కళకళలాడుతూ ఉంటుంది తప్ప ఫలాలు దాంట్లో ఉండదు. యేసయ్య ఏంటంటే ఆ చెట్లో ఫలాలు ఉన్నాయేమో అని వెతుక్కుంటూ వెళ్ళి చూశాడు. ఆకులు ఉన్నాయి కానీ వాటిలో ఫలాలు లేవు. ఆ చెట్టు శపించబడిందండి. ఆ చెట్టు శపించబడిపోయి వేళ్లతో పాటు అది పెళ్ళగించబడింది. ఆ మరుసటి రోజు శిష్యులు ఆ మార్గాన్ని వచ్చి చూసినప్పుడు, ఇది ఆ చెట్టే కదా, అది ఆ పలానా చెట్టే కదా, నిన్న యేసు ప్రభు అది శపించబడింది కదా, ఆ చెట్టే కదా, ఇది ఆ చెట్టే కదా అని చూశారు. వేళ్లతో పాటు అది పెళ్ళగించబడిపోయింది. ఫలించకపోతే నేను బాగానే ఉన్నానుగా, ఫలించలేదు, అవును బాగానే ఉన్నాను కదా, ప్రార్థన చేయట్లేదు, బాగానే ఉన్నానుగా, మారు మనసు లేదు, అయినా బాగానే ఉన్నానుగా,
తింటూనే ఉన్నాను, తాగుతూనే ఉన్నాను, బాగానే ఉంటున్నాను, సినిమాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, చేతి నిండా డబ్బు ఉంటుంది, బాగానే ఉన్నానుగా, నాకేమైంది అని అనుకుంటారేమో. ప్రియులారా, ముందు వేళ్ళు శపించబడుతుంది, వేళ్ళు పెళ్ళగించబడుతుంది, ఆ వేళ్ళు దెబ్బతింటుంది. చెట్టు మనకు బాగానే ఉన్నారు కదా, నేను బాగానే ఉన్నాను, ఫలానా వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ వేళ్ళు దెబ్బతినేసింది. కొంచెం సమయం పట్టొచ్చు, ఆ తర్వాత వేళ్లతో పాటు పెళ్ళగించబడి పూర్తిగా ఎండిపోయి కాలిపోయి పనికిరాని ఒక నిష్ప్రయోజనమైన స్థితిలో రావడానికి కారణం ఏంటంటే అది త్రోవ పక్కన ఉన్న చెట్టు. ఎక్కడుందండి ఇది? త్రోవ పక్కన ఉంది, ఫలం లేని చెట్టు. త్రోవ పక్కన, మనం త్రోవ పక్కన ఉన్నవాళ్ళు కాదు, తోటలో నాటిన అంజరపు చెట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు ఒక తోట ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య తన తోటలో మనల్ని నాటాడు. యేసయ్య సంఘమని ఈ తోటలో మనల్ని స్థిరపరిచాడు. ఆమేన్. త్రోవ పక్కన ఉన్న చెట్లకు ఉన్న అనుభవం ఏంటంటే, త్రోవ పక్కన విత్తనాలు విత్తారంట. ఏంటండి? విత్తువాడు విత్తనాలు విత్తినప్పుడు ఎక్కడ పడింది? త్రోవ పక్కన పడింది. ఆ విత్తనాలు ఎవరు ఎత్తుకెళ్ళారు? ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళిపోయాయి. కొంతమంది జీవితంలో ప్రియులారా, సాతానుడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. సాతాను వాళ్ళ చుట్టాలాగా, లైకే చుట్టాలు. సాతాను వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఏం సాతానా? హలో సాతానా, హాయ్ సాతానా. వాళ్ళ జీవితంలో విత్తబడిన వాక్యం పనిచేవి. కొంతమంది మీరు ఇంత శ్రద్ధగా వింటున్నారా? బయటికి వెళ్ళిన తర్వాత ఏం వర్తమానం చెప్పాడో దైవసేవకుడు మీకు గుర్తుండదు, ఎందుకు చెప్పాడో గుర్తుండదు. అసలు దైవసేవకుడు చెప్పిన ఉద్దేశం ఏంటో ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు. దేవుడు ఏ మనస్సుతో ఏ ఉద్దేశంతో మాట్లాడాడో దాన్ని గ్రహించే శక్తి వాళ్ళకు ఉండదు. సమాధానం గురించి నేను ఒకరోజు వాక్యం చెప్పాను. బయట ఇద్దరు కొప్పులు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు. అర్థమైందండి? ఈ కొళాయి దగ్గర పోట్లాడతారు కదండి. ఇక వినలేము ఆ మాటలన్నీ కూడా. నీ సంగతి నాకు తెలియదే, నా సంగతి నీకు తెలియదే అంటుంటే, అమ్మ మీరు ఊకుండా నీ ఊకో అని ఇప్పుడే కదమ్మా లోపల సమాధానాన్ని గురించి ప్రసంగించాడంటే, ఎస్, ప్రసంగంలో లోపం లేదు, ప్రసంగించిన వాళ్ళ లోపం లేదు, వాక్యంలో లోపం లేదు. కానీ ఆ వాక్యం విత్తబడిందంటే విత్తబడింది. కానీ త్రోవ ప్రక్కన కూర్చున్న వాళ్ళు గనక, త్రోవ పక్కన ఉన్నవాళ్ళు గనక ఆ విత్తనాన్ని అపవాది తీసుకెళ్ళిపోతున్నాడు. వాక్యం పని చేయదు కొందరికి. మీరు చూడండి, కొంతమంది ఎంత అన్నం తిన్నా, కొంతమంది ఏం తినకపోయినా నాలాగా ఉంటారు. నన్ను చూసిన వాళ్ళు చాలామంది అనుకుంటారు, ఎంత తింటాడో ఈ మహానుభావుడు అనుకుంటారు. కానీ నేను ఎంత తింటానో నాకు తెలుసు, నాకు వడ్డించే వాళ్ళకి తెలుసు, నాకు వండే వాళ్ళకి తెలుసు నేను ఎంత తింటాను. నేను తక్కువ తిన్నా కూడా హెల్తీగా ఉన్నాను, దేవుడి దయ వల్ల. ప్రైజ్ లార్డ్. కొంతమంది కుంభాలు తింటారు. అర్థమైందండి? కుంభాలు. కానీ వాళ్ళని చూస్తే నేను ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే ఎంత తిన్నా పుల్లలాగా ఉంటారండి. ఎంత మహానుభావులు వాళ్ళు. ఎంత తిన్నా, మనం కొంచెం తింటేనే లావ్ అయిపోతాం. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, కొంతమందిలో ఆ తిన్న ఆహారం ఏ విధంగా అయితే పని చేయదో ఆ విధంగా కొంతమంది జీవితంలో ఎంత ప్రసంగాలు చేసినా పని చేయవు. సాతానుడు ఎప్పటికప్పుడు అది అంటాడు, వంట పట్టట్లేదు అంటారు. ఏం పట్టట్లేదంట? ఎంత తిన్నా వీడికి వంట పట్టట్లేదు. ఏమ్మా వాడికి అన్నం పెడుతున్నాను కానీ వాడు ఎంత తిన్నా వాడికి వంట పట్టదండి. ఎంత వాక్యం చెప్పిన అపవాది ఆ వాక్యమైన ఆహారాన్ని తీసుకెళ్ళిపోతాడు, అవి పని చేయవు. అందుకొరకు మన త్రోవ పక్కన ఉన్నవాళ్ళు కాదు, తోటలో ఉండాలి మనం. ఆమె చెప్పండి గట్టిగా. రెండోదిగా, త్రోవ పక్కన ఎవరంటే గుడ్డివాడు. ఎవరున్నారండి త్రోవ పక్కన? గుడ్డివాడు. అంధత్వం చెప్పిన అర్థం కాదు. కొందరికి మానసిక అంధత్వం, మంచికి చెడుకు వ్యత్యాసం తెలీదు, మూర్ఖత్వం, అంధత్వం, దేవుని కాపుదల అర్థం కాదు. కొంతమందికి మనం ఎంత ప్రేమించినా ప్రేమ విలువ తెలీదు. అర్థమైందండి? అమ్మ విలువ తెలీదు, నాన్న విలువ తెలీదు కొంతమందికి. నీ కన్న తల్లి అందంగా ఉన్నా నీ తల్లే, అందంగా లేకపోయినా నీ తల్లే కదండి. అందంగా ఉందని సినిమా యాక్టర్ని పోయి అమ్మ అంటావా? ఆమె అందంగా ఉంది కదా, అర్ధనగ్న వస్త్రాలు ధరించుకొని తిరుగుతుంది కదా, ఆమె చాలా సెలబ్రిటీ కదా, ఆమెను అమ్మ అంటావా? చెప్పండి. నన్ను కన్న తల్లి నా తల్లి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను కన్న తల్లి అందంగా లేకపోవచ్చు, ఆమె నీ తల్లి.
విచక్షణ జ్ఞానం లేదు ఈరోజు కొంతమందికి. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని వెంబడించాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరు నాకు మేలు చేసేవాళ్ళు, ఎవరు నన్ను సంరక్షించేవాళ్ళు, ఎవరు నన్ను కాపాడేవాళ్ళు, ఆ విచక్షణ ఉండదు. అంధత్వం, మూర్ఖత్వం. ఇహ సంబంధమైన ఇహలోక దేవత వారి 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 మానసిక నేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేస్తే దైవ కార్యాలు అర్థం కాదు, దేవుని ప్రేమ అర్థం కాదు, దేవుని నడిపింపు అర్థం కాదు. త్రోవ పక్కన ఉన్నవాళ్ళు. ఎన్నెన్నో మేలులు చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలండి? స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆడంబరాల వైపు, లోక వైభవాల వైపు తిరిగి వెళతావా? నిన్ను రక్షించిన దేవుడు, నీకోసం రక్తాన్ని చిందించిన దేవుడు, నీ కొరకు గాయపరచబడిన దేవుడు, నీకోసం ప్రాణత్యాగం చేసిన దేవుడు, నిన్ను నిత్యత్వానికి నడిపించే దేవుడు, ఆయన మన పరలోకపు తండ్రి. ఆయన కాదా నీవు అనుసరించాలి, ఆయన కాదా నీవు వెంబడించాలి. కానీ ఎవరిని వెంబడిస్తున్నావు, ఎవరిని సేవిస్తున్నావు, ఎవరిని ఘనపరుస్తున్నావు? నీ దృష్టిలో, నీ మనసులో ఎవరికి గుడి కట్టావు, ఎవరికి గోపురాలు కట్టావు, ఎవరిని నీ హృదయం అనే పల్లకిలో మోస్తున్నావు? నువ్వు మోయవలసింది ఎవరిని? నీవు సేవించవలసింది ఎవరిని? నువ్వు ప్రేమించవలసింది ఎవరిని? అంధత్వం అండి. తెలీదు. మంచి చెడుగా కనబడుతుంది, చెడు ఏమో మంచిగా కనబడుతుంది. వాడెప్పుడో నిన్న మొన్న వచ్చాడు, వాడు పరిచయం అయ్యి 3 నెలలు అవులా. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడో, లేకపోతే ఫేస్బుక్లో పరిచయం 2-3 నెలలు అవులా. వాడి మీద నీకు ప్రేమ పొంగి 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 ప్రవాహంలాగా పారుతుందంటే ఏం చెప్పాలి దానికి? వాడు ఎవరో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాడి బతికేంటో, వాడు ఎందుకు నిన్ను ఫాలో అవుతున్నాడో, ఎందుకు నిన్ను ఊరిస్తున్నాడో, ఎందుకు నీకు గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తున్నాడో, ఎందుకు నీకు బహుమానాలు ఇస్తున్నాడో, ఎందుకు నిన్ను పొగుడుతున్నాడో, నేనేంటో మనమేంటో మనకు తెలిసి ఉండాలి. మనకు ఒక అద్దం లేదా ఇంట్లో? అద్దం లేని ఇళ్ళు ఏమైనా ఉన్నాయో చెప్పండి? అద్దంలో మనం చూసుకుంటే మనం అందంగా ఉన్నామో, యావరేజ్గా ఉన్నామో మనకు తెలుస్తుంది. అవునా కదా? ఇంకొకరు చెప్పాలా? అసలు ఇప్పటివరకు ఇంత గొప్ప చందమామని ఎక్కడ చూడలేదంటే, మనం చందమామో ఏంటండి, మేనమామో, చందమామ మనం ఎవరో మనకు తెలుసు కదా. మనుషులు ఎందుకు పొగడతలతో ముంచెత్తుతున్నారు? ఆడ 2 నెలలు అయిందేమో, 3 నెలలు అయిందేమో, కానీ నిన్ను కన్నవాళ్ళు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు నీకోసం ఎంత ఖర్చు పెట్టుంటారు, ఎంత ప్రయాసపడి ఉంటారు. ఒక్కోసారి కొంతమంది చంటి బిడ్డలు నా దగ్గర తీసుకొస్తే నాకు ప్రాణం తరుక్కుపోతుంది. వాళ్ళని అన్న ఎత్తుకోమని అంటుంటారు. నాకు భయమేస్తుంది నిజంగా. ఆ చంటి బిడ్డని ఎంత చిన్న బిడ్డండి, ఆ చిన్న బిడ్డని చేతులకు తీసుకుంటే భయమేస్తుంది, చేతులు వణుకుతుంది, ఎక్కడ చేతుల నుండి జారిపోతారు. అంత పసిపిల్లలు. ఇంత పసిబిడ్డని పెంచి పెద్ద చేసి పోషించి సంరక్షించి కాపాడి ఎండకు, వానకు, చలికి ప్రమాదాలు రాకుండా కాపాడుతూ వారంలో 4 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏది నిజమైన ప్రేమ? ఏది స్వచ్ఛమైన ప్రేమ? విచక్షణ జ్ఞానం త్రోవ పక్కన పడి ఉన్నవాళ్ళండి వీళ్ళకి ఎంతసేపటికి గ్రుడ్డితనం, మానసిక గ్రుడ్డితనం. దేవా వీడు చూచినట్లు ఇతని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు. ఈరోజు నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నానండి. మానసిక నేత్రాలు తెరవబడాలి, మానసిక నేత్రాలు తెరవబడాలి. సత్యాన్ని గ్రహించాలి, నిజాన్ని గ్రహించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియ త్రోవ పక్కన కూర్చొని మహానుభావుడు చేసే పని ఏం తెలుసండి? అటు వెళ్ళే వాళ్ళని ఇటు వెళ్ళే వాళ్ళని అందరినీ అడుక్కోవడం. ఇంకా అడుక్కునే పనిలో ఉంటారు, భిక్షమెత్తుకునే పనిలో. వాళ్ళని వీళ్ళని ప్రైజ్ ది లార్డ్. మనం ఇచ్చేవాళ్ళుగా ఉండవు కానీ తీసుకునే వాళ్ళగా ఉండకూడదు. నీ చేతులు ఎల్లప్పుడూ పైన ఉండాలి కానీ, నీ చేతులు పైన ఉండాలి కానీ క్రింద ఉండకూడదండి. నువ్వు తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఫ్రీగా వచ్చేది ఏది తీసుకోవద్దు, పుచ్చుకోవద్దు. నీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, త్రోవ పక్కన వాళ్ళ విధానాలు ఇలాగే ఉంటుంది. వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఉంటారు. మీరు కొంచెం సాయం చేయరు వద్దు. బయట కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం ఎందుకు విమర్శించడం? దేవుడే వాళ్ళకి తీర్పు తీర్చును గాక. మనకు కలిగిన దాంట్లో మనం తృప్తిగా ఉందాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.
దేశన్ గారు మాకు అదే నేర్పించారు. దేశన్ గారు అది ఎవరి దగ్గర చేతులు చేప అడిగే పరిస్థితి తెచ్చుకోవద్దు, ప్రార్థన చేయండి, మీకు అవసరం అన్నప్పుడు ప్రభు ఇస్తాడు. అడుక్కోవాలంటే నేను ఏంటండి అడుక్కొని చేయాలంటే సంపాదించడం చాలా సంపాదించవచ్చు, అది మాకు దైవజనులు నేర్పలేదు, అది వద్దు కూడా. మనకు అవసరమైనప్పుడు ప్రభు మనకిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, మన త్రోవ పక్కన ఉన్నవాళ్ళు కాదు, మనకు ఒక తోట ఉంది, అది ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలు దేవుడు మనల్ని అంజూరపు చెట్టులాగా ప్రభు నాటాడండి. మనకు ఒక తోట ఉంది, మనకు ఒక యజమానుడు ఉన్నాడు, మనకు ఒక తోటమాలి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ తోటకు ఒక కంచె ఉంది, ఈ సంఘానికి సహవాసానికి ఒక కంచె ఉందండి. అది పరిశుద్ధాత్మని యొక్క కంచె, అది పరిశుద్ధాత్మని యొక్క కాపుదల. యోబుకును తన కుటుంబానికి తన కలిగిన సమస్తానికి చుట్టూ దేవుడు కంచె వేశాడు. కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందు. హల్లెలూయా. మనకు ఒక కంచె ఉంది, మన కోసం మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన యజమానుడు. మనకు ఒక తోటమాలి ఉన్నాడు, ఆయన దైవ సేవకుడు. మీకోసం ప్రాధాయపడతాడు దేవుడి సన్నిధిలో, మీకోసం కన్నీళ్లు విడుస్తాడు దేవుని సన్నిధిలో. ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వండి. ఆ చెట్టుకి అసలు బ్రతిమాలే వాళ్ళు ఎవరు లేరు, దాని గురించి పోరాడే వాళ్ళు ఎవరు లేరు, త్రోవ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు. నీవు అంధత్వంలో ఉంటే నేను ఎవరు పట్టించుకోరు. నీవు వాళ్ళని వెళ్ళి అడుక్కుంటూ బ్రతుకుతున్నప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోరు. అపవాదికి చోటిచ్చి వాక్యం నీలో నిలవకుండా, వాక్యం నీలో ఫలించకుండా అపవాదికి నీవు అవకాశం ఇచ్చావనుకో, నేనెవరు పట్టించుకోరు. నీవు తోటలో ఉంటే నీకోసం ప్రార్థించే సేవకుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. యజమానుడా, ఈ సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వండి, నేను ఇంకా నా సేవలో ఏదైనా లోపం ఉందేమో, నేను అదే అనుకుంటానండి. కొంత జీవితంలో ప్రయోజనం కలగకపోతే ప్రభు నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, నేను పంచగలిగినంత వాక్యాన్ని పంచలేకపోయినేమో, బుద్ధి చెప్పలేకపోయినేమో, సరి చేయలేకపోయినేమో, నాలో ఇంకేమైనా లోపం ఉందేమో, నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఆ చెట్టుకి కాదు, నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఇంకాస్త వీళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, ఇంకాస్త వీళ్ళ గురించి నేను శ్రద్ధ తీసుకుంటాను, ఇంకాస్త నీ సన్నిధిలో పోరాడి ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. తోటలో ఉన్నవాడికి ఒక తోటమాలి ఉంటాడు, తోటలో ఉన్నవాడికి ఒక యజమానుడు ఉంటాడు. ఆ తోటకు ఒక కంచె ఉంటుంది, అక్కడ నీరు పారుతుంది, అక్కడ ఎరువు వేస్తారు. అప్పుడు ఆ చెట్టు బహుగా ఫలిస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంజూరపు చెట్టు. ఏ చెట్టు అండి? అంజూరపు చెట్లు ఉన్న ఫలాలకు ఉన్న విశేషత ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా అని వాటితో. ఇది మనందరికి తెలిసిన చరిత్ర. తలలు పైకెత్తండి, నేను చెప్పి ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. చెట్లు మా మీద ఒక రాజు కావాలి, మాకు ఒక లీడర్ కావాలి, మాకు ఒక రాజు కావాలి, నువ్వు రాజుగా ఉంటావని అంజురపు చెట్టును వచ్చి అడిగినప్పుడు అంజురపు చెట్టు అంటుంటుంది, నా మాధుర్యాన్ని నా మంచి ఫలాన్ని నేను ఇవ్వటం మాని మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి నేను రాగలుగుతానా? నాలో అంజురపు చెట్లు ఒకటి మాధుర్యం ఉంటుంది, రెండోదిగా మంచి ఫలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను లీడర్ని ఏంటి లీడర్ల గోల? ప్రైజ్ ది లార్డ్. నన్ను లీడర్గా పెట్టవా, నన్ను లీడర్గా పెట్టవా అంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరినో ఒకరు లీడర్లుగా పెడతారు కదా, ఎవరో ఒకరు ఉండేయండి. ఎవరు లీడర్ అయితే ఏంటంటే మన పరిచర్య మనం చేసుకోవాలి, అంతేగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిచర్య చేయాలంటే లీడర్ పోస్టే కావాలో చెప్పండి. నన్ను లీడర్ చేయడరా ఏంటండి? లీటర్లు కోటలు దాగిన వాళ్ళలాగా నన్ను లీటర్ చేయి, ఇదొక మైకం కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. నీవు మాకు లీడర్గా ఉండు, మాకు నాయకుడిగా ఉండు,
మేము ఆ ఓట్లన్నీ నీకేస్తాం, నేను జయిస్తాం, గెలిపిస్తాం అని అంటుంటే నో. ఆల్రెడీ నాకు ఒక ఉన్నతమైన పనిని దేవుడు ఇచ్చాడు, ఉన్నతమైన పనిని ఇచ్చాడు. బిల్లీ గ్రహం గారు అనుకుంటాను, బిల్లీ గ్రహం గారిని అడిగారంట, అమెరికా దేశానికి నీవు అధ్యక్షుడిగా ఉండు, ఎందుకంటే నీకున్న ఆ క్రేజ్ని బట్టి, నీకున్న ఫాలోయింగ్ని బట్టి నీవు పోటీ చేస్తే నీవు అధ్యక్షుడిగా మారుతావు అని అడిగితే ఆయన అన్నాడు, ఆల్రెడీ నేను ఒక గొప్ప పనిలో ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఆల్రెడీ గొప్ప పనిలో ఉన్నాను. ఏం పని? దేవుని పని. ఆల్రెడీ నేను, అసలు నీకు క్రేజ్ వస్తుంది, నీవు రేసులో ఉంటావు అని అంటే ఆల్రెడీ నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నాను. నా ఉన్నతమైన స్థాయిని విడిచిపెట్టి ఈ పరిపాలన రాజకీయాలు నాకెందుకు? ఆల్రెడీ నేను నా రాజాది రాజైన దేవుని పనిలో ఉన్నాను. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఎంత ఉన్నతమైన అనుభవాలు మీరు చూడండి. అంజురపు చెట్టు అంటుంది, ఒక ఫలించేవాడి యొక్క విధానం ఎలా ఉంటుంది? నా మాధుర్యాన్ని, నా మంచి ఫలం. మన మాటలు మధురంగా ఉండాలి, మనిషిని ఏంటండి నిలబెట్టేదిగా ఉండాలి, మనిషి జీవితాన్ని బాగు చేసే మాటలుగా ఉండాలి. వీడు దేనికి పనికిరాడు అని చెప్పి ఐగుప్తు ఇంట పుట్టి అమాలేకులకే కదమ్మా, అమాలేకులకి సేవ చేస్తున్నాడు ఒకడు. వాళ్ళేమో వాడుకున్నంతకాలం వాడుకొని వాడిని వదిలేసి వెళ్ళిపోయారు. వాడు కాయలా పడ్డాడని వదిలేసి వెళ్ళిపోయారు. వాడు ఐగుప్తు ఇంట పుట్టాడు, కానీ అమాలేకులకు సేవ చేస్తున్నాడు. ఉపయోగపడేంత వరకు అతను ఉపయోగించుకున్నారు. తర్వాత వాడు కాయల పడి వీడు పనికిరాడని వదిలేశారు. పనికిరాడు అనే స్థితికి వచ్చినప్పుడు అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత దావీదు ఆ మార్గాన వెళుతున్నప్పుడు ఆ పొలంలో పడి ఉన్న వాడిని చూస్తే, ప్రియులరా, అమాలీకుల దాసుడైన అతడు కాయలా పడి ఉన్నాడు, అతనికి స్వస్థత లేదు, అతనికి అసలు ఏమాత్రం ఓపిక లేదు, స్వస్థత లేదు. అప్పుడు ఆయన బలపరిచి అంజూరపు ఆడలను పెట్టి అతన్ని బలపరిచారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎప్పుడమ్మా రెఫరెన్స్ చెప్పండి, వాళ్ళు తర్వాత చూసుకుంటారు. మొదటి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 13 నుండి తర్వాత మీరు చదువుకోండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అంజూరపు అడలను పెట్టి అతని బలపరిచారు. ఇది దేనికి పనికిరాడు అనుకున్నవాడు లేచి వాళ్ళకి మార్గం చూపేవాడుగా మారాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. గట్టిగా నీవే అంజూరపు అడలుగా మారాలి, నీవే అంజూరపు ఫలముగా మారాలి, నీవే మధురమైన ఫలములుగా మారాలి, నీవే మంచి ఫలములుగా మారాలి. నువ్వు మాట్లాడితే పనికిరాడు అనుకునేవాడు కూడా లేచి నిలబడాలి. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. గట్టిగా హుషారుగా ఒక చప్పట్లు కొట్టండి. చప్పట్లో ఇంత వీక్గా ఉంటే ఎట్లా? నువ్వు మంచి 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 అంజూరపు ఫలాలు, నీవు అంజూరపు ఫలాలుగా ఉండాలి నీవు. హల్లెలూయా. పనికిరాడనేవాడు కూడా లేచి చక్కగా త్రోవ చూపేవాడుగా, మార్గదర్శిగా, దావీదు లాంటి వాళ్ళకి త్రోవను చూపేవాడుగా మారాడు. ఈరోజు మన జీవితంలో చాలామంది పనికిరాని వాళ్ళు ఉన్నారేమో. పనికిరాని వాడు, వీడు పనికిరాడండి, ఏం పనికిరాదండి, ఆడు పనికిరాడండి, వీడు వేస్ట్ అండి, వాడు వేస్ట్ అండి అంటుంటారు. సెస్ వాళ్ళు వేస్టే. మరి వాళ్ళు వేస్ట్. నీవు చేయాల్సిందేంటి? ఆ పాడైన వాళ్ళని చెత్త ద్వారా, ప్లాస్టిక్ ద్వారా ఏదేదో కనుగొంటున్నారండి కొంతమంది. ప్లాస్టిక్ పనికిరా, దానివల్ల ఏదో చేస్తున్నారు. ఇక రకరకాలమైన వస్తువులు తీసుకొని పనికిరాని వాటి నుండి ప్రయోజనకరమైన వాటిని తీసుకొస్తున్నారు లోకంలో ఉన్నవాళ్ళు. సరే, ఇది లోక సంగతిని వదిలిపెట్టండి. మనుషులు కొందరు పనికిరాని వాళ్ళుగా, నిష్ప్రయోజకులుగా ఉన్నారా? వాళ్ళని ప్రయోజకులుగా మార్చవలసిన బాధ్యత నీది. ఎందుకంటే నీవు శ్రేష్టమైన ఫలభరితమైన వ్యక్తివి, నీవు దేవుని కోసం బహుగా ఫలిస్తున్న వ్యక్తివి. హల్లెలూయా. నీలో మాధుర్యం ఉంది, నీలో మంచి ఫలాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ అంజూరపు ముద్దను తీసుకెళ్ళి హిజ్కియా గాయంలో పెట్టి కడితే ఆ గాయం బాగా అయిపోయింది. ఆమెన్ చెప్పండి గట్టిగా. నమ్మకమైన రాయబారి ఔషధం అంటూ. ఎలాంటి వాడండి? మనం వెళ్ళి మెడిసిన్ వేసి, ఇంజక్షన్ వేసి, సెలైన్ లెక్కించడం అవసరం లేదు. ఆ మహానుభావుడు వచ్చి చూస్తే చాలండి, మేము బాగుపడిపోయాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తల్లి వచ్చి ఒక చిరునవ్వు నవ్వి పలకరించి వెళ్ళిందయ్యా, ప్రాణం తెప్పరిల్లింది. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ బ్రదర్ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చాడయ్యా, మంచినీళ్ళు తాగాం, స్వస్థత వచ్చేసింది. ఆమెను చెప్పండి గట్టిగా. మా అమ్మ వచ్చేసి ఒక 10 నిమిషాలు కూర్చున్నదయ్యా, మెడిసిన్ లేదు, వైద్యం లేదు, ఏం లేదు. వచ్చి ఒక 10 నిమిషాలు నా పక్కన కూర్చొని ప్రార్థన చేసి మా అమ్మ వెళ్ళింది. సర్రని తలకెక్కిన జ్వరం గర్రని తిరిగి జ్వరం తగ్గిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇవి కాదా, నీవు ఎక్కడుంటే అక్కడ స్వస్థత కలగాలి.
నీవెక్కడుంటే అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడాలి. హల్లెలూయా. గాయాల్ని కట్టేవాడుగా నీవు మారాలి. గాయాల్ని మాన్పగలిగిన వాడుగా నీవు మారాలి. హల్లెలూయా. బహుగా ఫలించాలి. ఎక్కడుంటే ఫలిస్తాం మనం? తోటలో ఉంటే ఫలిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆ ఫలం ఎలా ఉంటుంది? మాధుర్యము, మంచి ఫలం. అది మధురంగా ఉండాలి. రెండోదిగా మంచి ఫలం. ఒక గంపలేమో మంచి అంజూరపు పండ్లు, ఇంకో గంపలేమో జబ్బువైన అంజూర పండు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, చదివితేగా. ప్రైజ్ ది లార్డ్. మేము చదవాల్సిన అవసరం ఉంది, నీవు చెప్తున్నావుగా అనుకుంటారు కొంతమంది. ఒక గంపలేమో చెప్పాలి మంచి అంజూరపు పండ్లు, ఇంకొక గంపలో రెఫరెన్స్ చెప్పమంటారా? 24వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు ఇబ్బంది పడతారు? ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లను ఉండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను. అవి తినశక్యము కానంతగా జబ్బువి. యెహోవా ఇర్మీయా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తినశక్యము కానంత జబ్బువిగాను కనబడుచున్న వంటిని. అప్పుడు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్టు ఒకడు మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లుగా వారి మీద నేను దృష్టి ఉంచుచున్నాను. మరలా తీసుకొని వస్తాను, పడగొట్టగా వారిని కడతాను, పెళ్ళగించక వారిని నాటుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారికి నేను మేలు చేస్తాను, వారి మీద దృష్టి ఉంచుతాను, మరలా వారిని దేశంలోనికి తీసుకొస్తాను, పడగొట్టగా వారిని కడతాను, పెళ్ళగించకుండా వారిని నాటుతాను. హల్లెలూయా. మంచి అంజూరపు పండుగ నీవు ఉండగలిగితే నా దేవుడు మరలా బానిసత్వం నుండి వెలుపలకు రప్పిస్తాడు, మేలు చేస్తాడు, తన దృష్టిని నిలుపుతాడు, పెళ్ళగించకుండా మనల్ని నాటుతాడు, పడగొట్టకుండా ప్రభు కడతాడు. ఈ ఆశీర్వాదాలని దేవుడు మనకు దయచేస్తాడు. సో చర్చిలో, మందిరంలో ఏంటండి రకరకాలమైన గంపలు, రకరకాలమైన మనుషులు ఉన్నారు. నీవు మంచి గంపలో ఉన్నావా? మంచి ఫెలోషిప్లో ఉన్నావా? మంచి పండ్లుగా ఉన్నావా? లేకపోతే కుళ్ళిపోయిన కుళ్ళు రాజకీయాలు, కుళ్ళిపోయిన అనుభవాలు అన్నీ నోరు తెరిస్తే వాడిట్ట, ఈడిట్ట, ఆమట్ట, ఈమిట్ట, అట్ట ఇట్ట, పెద్ద తట్ట, వాళ్ళు అట్లాంటగా, వీళ్ళు ఇట్లాంటగా, వాళ్ళు అట్లాంటగా. ఎందుకు ఇవన్నీ చెప్పండి? ఇదే గొడవ. వాళ్ళెవరు, వీళ్ళెవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనకి ఎందుకు చెప్పండి? మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తు వారితోను. మన సహవాసం అయితే అపోస్తుల సహవాసం, అపోస్తులతో రొట్టె విరుచుట, అపోస్తులతో ప్రార్థన చేయుట, అపోస్తుల బోధలో ఎడతెగక ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మంచి గంపలో ఉంటాను, నేను మంచి ఫలాలుగా ఉంటాను, నేను మంచి ఫలం ఇస్తాను, నేను మాధుర్యాన్ని ప్రసాదిస్తాను. నా మాధుర్యానికి మృతులు కూడా సజీవులుగా లేవాలి. నిర్జీవ స్థితిలో ఉన్నవాళ్ళు జీవం కలిగిన వారుగా మారాలి. పనికిరాని వాళ్ళు ప్రయోజకులుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. సాధ్యమైనంత వరకు మంచి చేయండి. చెడు చేయడం, వాళ్ళ సంగతి వీళ్ళకి చెప్పడం, వీళ్ళ సంగతులు వాళ్ళకి చెప్పడం, ఏందో పనికిమాల చేష్టలన్నీ కూడా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ జీవితాలు ఎప్పటికీ కట్టబడవు, వాళ్ళ నాటబడరంటే ఏదో ఒక రోజు పెళ్ళగించబడుతుంది వారి జీవితాలు. సాధ్యమైనంత వరకు నా చేతనైనంత వరకు మేలు చేయాలి, అంతేగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ దోషాన్ని కప్పుతుంది, ప్రేమ సహిస్తుంది, భరిస్తుంది, ఓర్చుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని తాళుతుంది. కుళ్ళు, కుతంత్రాలు, చెడు, అసూయ, పగ, ప్రతీకారం, ఎవరిని ముంచాలి, ఎవరిని పాడు చేయాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని ఎక్కడ ఇరికించాలి, ఇవన్నీ ఏంటో కొంతమందిలో. మరలా క్రైస్తవులే, మరలా భక్తులే, మరలా తెల్లబట్టలే, మరలా పెద్ద బైబిలే, బైబిల్ స్టిక్కర్ అంటించుంటారు. అర్థమైందండి? మంచి ఫలాలుగా మనం ఉండాలి. మనం బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాం. హల్లెలూయా.
సరే, ప్రార్థన చేసుకుందాం మనం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రము నాయనా. ఇక మే మాసం ఈ చివరి దినములోకి మమ్మలను ప్రవేశపెట్టారు. మా జీవాన్ని నీ కృపలో దాచారు. సజీవులుగా మమ్మలను ఉంచారు ప్రభువా, నీకు స్తోత్రం. సజీవులే నిన్ను స్తుతిస్తారు. మృతులు మౌన స్థితిలోనికి దిగిన వారు నిన్ను స్తుతించలేరు కనుక నిన్ను స్తుతించున్నట్లుగా మాకిచ్చిన జీవాన్ని బట్టి నీకు స్తోత్రం. ఎక్కనైనా తెల్లవారు జాము మేమందరము నీ మందిరావరణములో చేరి నిన్ను స్తుతించి మహిమపరచునట్లుగా మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు తండ్రి. దేవా, మీ యొక్క సేవకుడిని బట్టి నీకు స్తోత్రం. మరొక నూతన సంవత్సరం దయా కిరీటం ధరింపచేసినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఎన్నో ప్రయాణములు, ఎంతో ప్రయాసములు అన్నిట్లో ప్రభువా నీవు భారం భరించి నడిపిస్తున్నందుకై ప్రభువా నీకు స్తోత్రం. ఇంకను అభిషేకించండి, బలమైన పాత్రగా వాడుకొనండి, ప్రపంచ దేశాలకు నడిపించండి ప్రభువా. అయా, అన్యజనులకు రక్షణార్థముగా ఉండునట్లు నేను నిన్ను వెలుగుగా నియమించి ఉన్నాను. వాగ్దానం బిడ్డ జీవితంలో నెరవేర్చమని కూడా ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచమని కూడా మేము వేడుకుంటున్నాం. ఇంకను ఎంతో ప్రయాస ఉంది, ఇంకా ఎంతో భారములు ఉన్నాయి. వాటన్నిటినీ భరించడానికి విశేషమైన మీ కృపను దయచేయండి. బలహీనతలో శక్తిని పరిపూర్ణము చేయండి. నా కృప నీకు చాలును వాగ్దానం అయా మీ సేవకుని పట్ల నెరవేర్చండి. నువ్వు ఈ సమయంలో మీ సేవకుని నిలబెట్టి మాకు అవసరమైన మాటలు మీరు దయచేశారు. నీకు స్తోత్రం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవని సెలవిచ్చావు. అయ్యా, మేమెప్పుడు నిన్ను మహిమపరుస్తామంటే బహుగా ఫలిస్తేనే అయ్యా నీకు మహిమ కలుగుతుందని నువ్వు మమ్మలను హెచ్చరించావు. త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు వలె మా జీవితాలు ఉండకూడదు. దాంట్లో ఆకులు తప్ప ఫలములు లేవు. అది ప్రభువా నశించిపోయింది, వేరుతో కూడా పెళ్ళగించబడిపోయింది. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు ఫలించింది. దాని కొరకు ఒక యజమానుడు ఉన్నాడు. అయ్యా, దాని కొరకు ఎరువు వేయుటకు తోటమాలి ఉన్నాడు. దాని చుట్టూ కంచె ఉంది నాయన. ఈ కంచె గల తోటలో మమ్మలను నాటావు ప్రభువా, నీకు స్తోత్రం. మంచి ఉపదేశమనే ఎరువుతో మమ్మలను పోషిస్తున్నావు. పరిశుద్ధాత్మనే జలముతో అయ్యా మాకు ప్రతి నిమిషమున నీరు కట్టుచున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు వలె కాక ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు వలె మాలో ఒక్కొక్కరిని మార్చండి. త్రోవ పక్కన గుడ్డివాడు ఉన్నాడు. అయ్యా, మాలో కూడా ఆత్మీయ అంధకారం ఉందేమో తండ్రి, దూరపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. త్రోవ పక్కబడిన విత్తనం ఆకాశ పక్షులు మిరింగివేసాయి నాయన. అయ్యా, మా ఆత్మీయ జీవితాలు అలాగ ఉండకూడదు తండ్రి. మేము బహుగా ఫలించాలి, నూరంతలుగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదకారంగా మేము మార్చబడినట్లుగా సహాయము చేయండి. అంజూరపు చెట్టులో ఉన్న విశేషతలు మీరు మాకు తెలియపరిచారు. అంజూరపు చెట్లు మంచి ఫలం ఇస్తుందని, మాధుర్యము ఇస్తుందని, అంజూరపు పండ్ల ముద్ద కట్టినందువల్ల హిస్కియాకున్న రోగము బాగైందని, అంజూరపు అడలోని మొక్కను ముంచి ఇచ్చినందువల్ల అమాలేకీనికి నాయన శక్తి వచ్చింది, దావీదుకు దారి చూపాడని నువ్వు సెలవిచ్చావు. కనుక తండ్రి అయ్యా, గంపలో మంచి అంజూరపు పండ్లు ఉన్నప్పుడు నేను దాన్ని లక్ష్య పెడతాను, పడగొట్టక నాటతాను, స్థాపిస్తానని వాగ్దానము చేశావు. కనుక తోటలో నాటబడిన అంజూరపు చెట్టు వలె మంచి ఫలములు ఇవ్వాలి, మాధుర్యమును ఇవ్వాలి, అనేకులకు బలమును మేము ఇవ్వాలి, అనేకులకు ఔషధము వలె మా ఆత్మీయ జీవితాలు ఉండాలి. మంచి అంజూరపు చెట్టు వలె మేము గంపలో నిలిచి ఉండాలి. ఈ ఆత్మీయ అనుభవాలు వాక్యమైన నాకు మాకందరికీ దయచేయండి. మీ సేవకుని ఇంకనూ బలపరిచి వాడుకోనండి. మీకు మాత్రమే మహిమ కలుగునట్లుగా సహాయము చేయమని, మరి ముందున్న ప్రతి ఆరాధనని పరిశుద్ధాత్మదేవా మీరే భారమెత్తి నడిపించమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం
సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవే నన్ను మహింపరిచెదవన్న వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నా దేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, లేలుయా, లేలుయా, లేలుయా.